ఈరోజు ఒక ప్రముఖ వ్యక్తి అయినటువంటి మన భారతదేశంలో ఒక ప్రముఖ వ్యక్తి అయినటువంటి లగ్న చార్ట్ గురించి చెప్పడం జరుగుతుంది. ఆయన మన దేశంలో చాలా గొప్పగా చెప్తూ ఉంటారు. ఆయన లగ్న కుండలిలో ఆయనకు వివాహ స్థానంలో కుజుడు ఉన్నాడు. అయితే ఆయనది కర్కాటక లగ్నం. అయితే ఒక జ్యోతిష్యుడు ఏం చెప్పాడంటే, కర్కాటక లగ్నం అయి ఉండి 7వ స్థానంలో కుజుడు ఉండేసరికి వాళ్ళ భార్యాభర్త విడిపోయారని చెప్పడం జరిగిందండి. కానీ 7వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల విడిపోలేదండి వాళ్ళు. కర్కాటక లగ్నానికి కుజుగ్రహం అనేది ఎంతో మిత్రగ్రహం. మిత్రగ్రహం ఎప్పుడూ కూడా భార్యాభర్తలను విడదీయటానికి చేయదు. ఆ 7వ స్థానంలో కుజగ్రహం ఉండటం వల్లే ఆయనకు అద్భుతమైనటువంటి భార్య లభించడం జరిగింది. అంతేగాక ఎంతో సత్యవంతురాలైనటువంటి భార్య లభించడం కూడా ఆయనకు జరిగింది. మరి ఆ జ్యోతిష్యుడు అన్నాడు, మరి వాళ్ళ భార్యాభర్త ఎందుకు విడిపోయారు అని ప్రశ్న వేశాడు. అయితే ఇక్కడ గ్రహచారం జరిగేటప్పుడు 7వ స్థానంలోకి ఆయనకు అనుకూలం లేనటువంటి గ్రహాలు వచ్చినప్పుడు అది జరిగింది. శనిగ్రహం కానీ, రాహుగ్రహం కానీ, బుధగ్రహం కానీ, శుక్రగ్రహం కానీ, అలాగే మిత్ర చిత్ర గ్రహాలు వచ్చేటప్పుడు ఆ ఎడబాటు అనేది జరిగింది. ఇంకొక వర్షన్ కూడా చూడాలి మనం. ఆయన భార్యకు వివాహ స్థానంలో ఏ గ్రహం ఉంది అనేది కూడా మనం చూడాలి. పుట్టినప్పుడు ఆమెకు 7వ స్థానం ఎలాంటి గ్రహం ఉందనేది కూడా చూడాలి. ఆమె గోచారంలో కూడా ఎలా ఉందనేది చూడాలి. ఆమెకు అనుకూలం లేనటువంటి గ్రహాలు వచ్చినప్పుడు కూడా వీళ్ళు భార్యాభర్త విడిపోయారనేది చెప్పడం జరుగుతుంది తప్ప, ఆయనకు 7వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల అద్భుతమైనటువంటి భార్య, ఎంతో సత్యవంతులైనటువంటి భార్య లభించడం జరిగింది. అందువల్ల కర్కాటక లగ్నానికి కుజుడు ఎంతో అద్భుతమైన గ్రహం. అన్ని సౌఖ్యాలు, సుఖాలు, ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చేటటువంటి గ్రహం అనమాట. అందువల్ల కర్కాటక లగ్నానికి కుజగ్రహం అనేది మిత్రగ్రహం. దానివల్ల ఎలాంటి ఎఫెక్ట్ జరగదు.